పడితే మనకే కదా ఇబ్బంది. అన్నా ఖైదీల్లోనే నువ్వు గ్రేట్ ఖైదీ అన్నా. మందు బాబు ఓపెన్ ఉండరా తాగుపోతే పోసిన తర్వాత ఎగేసుకొని వస్తారు. ఏంట్రా ఇది మందు బాటిల్స్ తో అంగ ప్రదక్షిణ చేస్తున్నావు? సార్ ఓకే మంతే పో. వైన్ షాప్ క్లోజ్ సార్. పోలీసులుగా రూల్స్ చెప్తా పోయి తీసురా పోరా. వస్తావా? వస్తున్నానా? దొర్లుకుంటూ రావాలి. ఉండండి సార్. తీసుకెళ్ళి బండిలో పెట్టిపో. సార్ లోపల పెట్టేస్తాను సార్. వీడు మాటలు వింటే పనినట్టే. వీడిప్పుడే రావాలా? రా 2 పెగ్గులు వేద్దాం. అన్న వాడు ఇక్కడే ఉన్నాడన్న. ఓ పోలీసు కూడా ఉన్నాడు. ఏంటిదా మీది కొత్తగా ఉంది? అది కదన్నా, ఉదయం మద్య నిషేధం పోరాటం ఉంది కదా, మద్యాన్ని నిషేధించాలి కదా. కుర్రాన్ని కొంచెం పోగు చేయాలి. ఓ సరే నేను సరే నువ్వు వెళ్ళి పని చూసుకో. అన్న మండపంలో కుర్రాళ్ళు ఉన్నారు, జాక్ తో మందు పంపించారంటే. జాకీ 2 కేసులు మందు తీసుకెళ్ళి నువ్వే మండపంలో పెట్టొచ్చు. త్వరగా వెళ్ళు. శ్రీశైలం రానా? మీ ఇన్స్పెక్టర్ మేడం మళ్ళీ జాయిన్ అయినందుకు పార్టీనా? ఎవరు ఆ పిల్ల? ఏ గంటకి చెయ్యి ఇస్తేనే చెయ్యి ఇవ్వదు, అలాంటిది పార్టీ ఇస్తుందా? అదిగో అక్కడ ఉన్నాడే అతను, మన పెరోల్ అదంటే ఫారిన్ నుంచి వచ్చారు, ఆయనే నాకు మందు పార్టీ ఇస్తున్నాడు. లోపల కూర్చొని వేయచ్చుగా. అన్నా నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టనన్నా. యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు వేయరట, కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెళ్తారు. చెప్పండి. వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను. బల్లిపసు ఒంటరిగానే ఉంది. అలాగే అన్నా. మందు బాబులో మందు కొడితే తిలకన్నా 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 తిలకన్నా. సార్ టిప్స్ ప్యాకెట్ లో నొక్కేయకండి. మీరు కొట్టేశారని స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. మర యాదవా ఈడొకడు. తిలకన్నా తిలకన్నా. ఏ తిలక వర్మ. వర్మ నాకెదిగి కర్మ. పెరోల్ బాయ్. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు? పుచ్చ పోసుకోవడానికి వెళ్ళానండి. నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని. మిమ్మల్ని పోలీసులా చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడుగానే చూస్తున్నారు కదా. ఈ లాజికల్ మాత్రం కరెక్ట్ గా చెప్పు, ఉచ్చకెళ్ళేటప్పుడు చెప్పకు. రా. ప్రేమగా పిలవండి. రా డార్లింగ్. ఫస్ట్ నేను ఒక రౌండ్ వేస్తాను, నువ్వు బండి నడుపుతావా? బండా? నాకు నడపడం రాదండి. ఏంటి బండి నడపడం రాదా? అవునండి, దీన్ని ఇలా తిప్పాలి, దీన్ని ఇలా ఊపాలి, నాకు రాదండి. నువ్వేం దిగులు పడకు, సరిగ్గా 10 రోజుల్లో నిన్ను ఒక మంచి డ్రైవర్ని చేస్తాను. ఫీజు 500. నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికెళ్ళి ఏరోప్లేన్ నడపాలి అండి. లాజిక్. సరే గాని మన ఇద్దరం స్మాల్ వేద్దామా? ఇక్కడొద్దు, వెనకాల ఒక చోటు చూసొచ్చాను. నేను క్రిమినల్ లో ఆలోచిస్తే నువ్వు పోలీసులో ఆలోచిస్తున్నావా? మన కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో. సర్లే కాల్తీ గీరేయాలి. ఒకప్పుడు దేన్నైనా మర్చిపోవచ్చు, కానీ బాటిల్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా ఇవ్వు. ఎలా ఉంది ఆ గ్లాస్? అందుకో. ముద్ద వేస్ట్ అయినా పర్లేదు, మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. వాన వాన వెల్లువా ఎట్టరంటే మందులో నా కలిసిపోయేటరంటే చిలిపి అసలు. చేర్స్. నీకు పోసాను కదా. తాగేశాను. ఇది బీడు భూమి, అందుకే వెంటనే పీల్చుకుంది. ఇద్దరం కలిసి తాగుదామన్నావు, ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు. నో చీరలో. నాకు సౌండ్ పడదని తెలుసు కదరా. మోసుకుపో. అన్న సారీ అన్న, పోయిన వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు. ఇంకా నయ్యం, అన్న మూడు బాగుంది, నన్ను వదిలేశాడు. ఏమన్నా నిన్న కుర్రాలను అంతలా ఉతికేవంట? నీ కూతురు అంటే నీకు అంత ప్రేమ? మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి 2 దేవతలు అడుగు పెడతారు. ఒకరు మన కోసం పుట్టిన దేవత,
ఇంకొకరు మనకి పుట్టిన దేవత. వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేం. నేను ఆ ఇద్దరు దేవతల్ని దూరం చేసుకున్నాను. నేను ఎందుకు ఎవరి విషాదగాథల్ని అడగను. తాగిందంతా దిగిపోయింది. ఇదిగో మందు పోయి. భలే పాట. జుమ్ చక్ చక్ జుమ్ జుమ్ చక్ చక్ ఏయ్, పోరా. అక్కడ మండపంలో వెయిట్ చేస్తుంటే జుమ్ చక్క జుమ్మట. చెప్పరానిది ఆట. జుమ్ చక్ చక్. అన్నా, నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను. నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్ళే చెట్టుకైనా గుద్దే. శ్రీశైలం, శ్రీశైలం. హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. తప్పకోండి, తప్పకోండి. దారదులండి, దారదులండి. నేనే యముడిని తరుగుతుంటే మీరు నన్ను తరుగుతారేంట్రా? దారదులండి. బండిలో చిన్నపిల్ల ఉంది. అక్క, నువ్వు భయపడకు. నువ్వు భయపడితే పాప బెదిరిపోతుంది. సైడ్ సైడ్ సైడ్. సిగ్నల్ సిగ్నల్ దగ్గర దారి వదలండి. ఇలాగన్నా నేను బండి నడపడం నాకే తెలియడం లేదు. ఎదురుగా ఎవరన్నా వస్తే చెప్పు. శ్రీశైలం ఇల్లు వచ్చేసింది. ఇల్లు ఎందుకు వస్తుంది? మనమే ఇంటికి వచ్చాం. మమ్మీని హాట్ వాటర్ పెట్టమను. హాట్ కొట్టాం కదా, కూల్ అవుదాం. చెట్టంత అన్నగారు ఈ రోజు మనతో లేరు. మేడం, ఈ బార్ లో పనిచేసేవాడా మేడం? ముందుగా బాడీని చూసింది. మేడం మేడం, మీకు మాణిక్యానికి పాత పగ ఉన్నందువల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగదని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. మీరేమంటారు? ఈ హత్యకి ఏదైనా సంబంధం ఉందా? మీరు ఎన్ని కథలైనా రాసుకోండి. జరిగిందేంటో నేను కనిపెట్టేంత వరకు. మేడం, వీడే మేడం. నమస్తే మేడం. జరగండి, వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. చెప్పేది మీకే, వెనకెళ్ళండి. మా కులపోణ్ణి జైల్లో పెట్టి చంపేస్తే
నిన్ను మా ఊళ్ళోనే డ్యూటీ చేయిస్తామా? రే ఆడపిల్ల మీదేట్రా డ్రెస్ వేసుకుందన్న ధైర్యం విప్పేస్తే గుట్టు బయటపడుతుంది. అయ్యయ్యో కోపగించుకోకండి, యూనిఫామ్ నన్నాను మేడం. వెళ్ళు వెళ్ళు, ఈ స్టేషన్ దరిదాపుల్లో కూడా రాకూడదు. నిన్న నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? నేను మండపానికి మందు తీసుకెళ్తున్నప్పుడు చెప్పరాని ఆట పాట చూస్తున్నారు. తిరిగి వచ్చేసరికి అన్న ఎవరో వేస్తారు మేడం. మూర్తి, మేడం నిన్న రాత్రి ఈ బార్లో కరెంట్ పోయిందని అడగండి. గోపాలపట్నం స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నాను. నువ్వు తిరిగి వచ్చినప్పుడు కరెంట్ ఉందా? అన్ని చోట్ల కరెంట్ ఉంది మేడం, ఇక్కడ మాత్రమే లేదు. నేను ఆఫ్ చేసి ఉంటే నేనే రాడ్తో ఆన్ చేశాను మేడం. మేడం పవర్ కట్ ఏం చేయలేదంట మేడం. శ్రవణ్, ఎస్ మేడం. ఆ లీవర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీయండి. ఓకే మేడం. సార్ సో నీ మీద నాకు నమ్మకం లేదు. ఈ హత్య నువ్వే చేస్తుంటావు, బయట మాట్లాడుకుంటున్నారు. ఈ కేసుని ఇంకేదైనా స్పెషల్ టీం ని డీల్ చేయమంటాను. సో ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. ఈబీ లివర్ ని ఆఫ్ చేసే మర్డర్ చేసుంటారు. పోతే నేను హత్య చేయలేదు సార్. ఎవరిని మాణిక్యానా? ముందు హంతకుని కనిపెట్టే పని చూడమ్మా. అరవకండి, ప్రశాంతంగా ఉండండి. మీకే నేను చెప్పేది, ఉండు మాట్లాడుతున్నానా? ప్రశాంతంగా ఎలా ఉండమంటారు సార్? అన్నను ఎవడో పుడిచి చంపేశాడు, శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయమంటారా? అంతకుడిని మీరు కనిపెట్టండి, వాడి సంగతి మేము చూసుకుంటాం. బాబు, నీ బాధ నాకు అర్థమవుతోంది, కొంచెం ఓర్పుగా ఉండు. పోలీసోళ్ళ మాట్లాడకండి, మన కులపాళ్ళ గురించి ఆలోచించండి. రాము, నువ్వే నన్ను పోలీసోళ్ళ చూస్తున్నావు. అన్నగారి బాడీ తీసుకెళ్లి జరగాల్సింది చూడండి, వెళ్ళండి. ఏంటి డిఎస్పీ మనోడన్నావు? జరగాల్సింది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతైనా పోలీసుడు కదా.